అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్ ఛానల్. చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇవాళ మన రెసిపీ చికెన్ సమోసా. ముందుగా బౌల్ తీసుకొని దానిలోకి 1 కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అనేది ఈ పిండికి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ముందే వాటర్ పోసుకోవద్దు. ఆయిల్ అంతా పిండిలో బాగా కలిసిపోయే వరకు ఇలా బాగా కలుపుకోవాలి. అప్పుడే మన రోటీస్ అనేవి పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వస్తాయి. ఇలా పర్ఫెక్ట్గా ఆయిల్ అంతా కలిసిపోయేదాకా కలుపుకున్న తర్వాత దానిలోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా వాటర్ ఒకసారి పోసుకోవద్దు, ఎందుకంటే మనం ఆయిల్ వేసాం కదా, ఎక్కువ వాటర్ పట్టవు. లైట్గా వాటర్ని తీసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. ఎలాంటి లూజ్ లేకుండా చూసుకోవాలి పిండి అనేది. ఇలా కలిపిన తర్వాత దాన్ని బాగా కొంతసేపు బాగా కలుపుకొని ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ బ్రెస్ట్ పీస్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. బోన్స్ అనేవి తీసుకోకూడదు. నెక్స్ట్ ప్యాన్ పెట్టి ఈ కట్ చేసుకున్న చికెన్ పీసెస్ని దానిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పీసెస్ని బయటికి తీసేసుకొని ఇంకా కొంచెం పెద్దగా అనిపిస్తుంటే చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. పెద్దగా అనిపిస్తుంటేనే చిన్న పీసెస్గా కట్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు సమోసాకి మిక్చర్ని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసము చికెన్ని చిన్న చిన్న పీసెస్గా 1 మీడియం సైజు ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ ఒక బౌల్లో తీసుకొని దానిలోకి 1/2 స్పూను చాట్ మసాలా, 1/2 స్పూను చికెన్ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చిల్లీ పౌడరు, కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా టాస్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న మిక్చర్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు సమోసా షీట్ ప్రిపేర్ చేయడం కోసం ముందుగానే కలిపి పెట్టి ఉంచుకున్న పిండిని తీసుకొని దాన్ని బాగా కొంతసేపు ఇలా చూపించిన విధంగా రుద్దుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈక్వల్ పార్ట్స్గా బాల్స్ని చేసుకొని కొంచెం మైదా పిండి కింద వేసుకొని ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని దీన్ని రెక్టాంగిల్ షేప్లో చేసుకోవాలి. రౌండ్ చేయటం వల్ల వేస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. అందుకోసమని నేను రెక్టాంగిల్లో చేయటానికి ప్రిఫర్ చేస్తాను. మీరు కూడా వస్తే రెక్టాంగిల్లో చేసుకోండి, లేకపోతే రౌండ్గా చేసుకొని కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఇలా చేయటం వల్ల కటింగ్ అనేది తక్కువగా ఉంటుంది. చేసుకున్న చపాతీ అంతా యూజ్ అవుతుంది సమోసా షీట్స్ ప్రిపేర్ చేసుకోవటం కోసం. అందుకని నేను ఇలా చేస్తున్నాను. మీరు ట్రై చేయండి, వస్తుంది. ఈ షీట్ కోసం ప్రిపేర్ చేసే చపాతీని ఎంత పలుచగా రుద్దుకుంటే అంత బెటరు. సమోసా అనేది అంత బాగా వస్తుంది. వీలైనంత పలుచగా రుద్దుకోవడానికి ట్రై చేయండి. ఇలా నెక్స్ట్ ఎడ్జెస్ అనేవి ఇలా నైఫ్తో నీట్గా కట్ చేసుకోవాలి. మనం చూసారు కదా, మనకి వేస్ట్ అనేది ఎక్కువ పోలేదు ఇలా రుద్దుకోవటం వల్ల. అందుకనే నేను ఈ షేప్లో రుద్దుకుంటాను ఎప్పుడైనా. ఇలా చూపించిన విధంగా అంతా కట్ చేసుకున్న తర్వాత ఈ చపాతీని ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి. నేను 3 షీట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ ఒక షీట్తో. దానికోసమే ఫస్ట్ లెంత్ అనేది చెక్ చేసుకొని ఘాటు పెట్టుకున్న తర్వాతే ఫుల్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా షీట్ అనేది ఎంత ట్రాన్స్పరెంట్గా ఎంత పలుచగా వచ్చిందో. ఇలా పలుచగా రుద్దుకుంటే నీట్గా వస్తాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాని మీద ఈ షీట్స్ అన్నీ వేసుకొని ఇలా హీట్ చేసుకోవాలి. ఎక్కువగా మాడాల్సిన అవసరం లేదు. జస్ట్ షీట్ అనేది నల్లగా అతుక్కోకుండా ఉంటే చాలు. ఇలా అన్ని షీట్స్ అనేవి ప్యాన్ మీద వేసుకొని కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న షీట్స్ని తీసి ఒక ప్లేట్లో వేసుకొని దానిపైన క్లాత్తో కవర్ చేసుకోవాలి, లేకపోతే షీట్స్ అనేవి డ్రై అయిపోతాయి. ఇలా కవర్ చేయటం వల్ల చాలా సాఫ్ట్గా అలానే ఉంటాయి.
మిగతా షీట్స్ని కూడా ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని దీనిపైన క్లాత్ని వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ బైండింగ్ కోసం 1 స్పూను మైదా పిండిని తీసుకొని థిక్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే నెక్స్ట్ ఒక షీట్ తీసుకొని దాన్ని ఇలా చూపించిన విధముగా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్కడ ఎటువంటి గ్యాప్స్ ఉండకూడదు. చూసారా, ఇటువైపు పై వైపు గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ కూడా ఉండకూడదు. అక్కడ ఆ గ్యాప్ని కవర్ చేసుకొని మళ్ళీ కింద వైపుకి వచ్చి అలా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారా, కంప్లీట్గా ట్రయాంగిల్ షేప్ వచ్చేసింది. ఇప్పుడు ఈ గ్యాప్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని ఫిల్ చేసుకోవాలి. మరి ఓవర్గా ఫిల్ చేయకండి. నార్మల్గా ఎంతైతే పడుతుందో అంతే ఫిల్ చేసి బైండింగ్ కోసం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని ఎడ్జెస్కి రాసుకోవాలి. ఇలా రాసుకోవటం వల్ల షీట్ అనేది ఊడిపోకుండా స్టిక్ అయ్యి అలానే ఉంటుంది. ఇలా పేస్ట్ రాసిన తర్వాత దానికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి నీట్గా. ఎక్కడ గ్యాప్స్ లేకుండా చూసుకోవాలి. గ్యాప్ ఉంటే కొంచెం మళ్ళీ ఆ పేస్ట్ అనేది అప్లై చేసి కవర్ చేసేసుకొని ఒక ట్రయాంగిల్ షేప్ అనేది తీసుకురావాలి. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న సమోసాలన్నింటినీ ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా ప్రతి షీట్ని ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి మసాలాని ఫిల్ చేసి పక్కన పెట్టేసుకుంటూ అంత ప్రాసెస్ని రిపీట్ చేసుకోవాలి. సమోసాకి ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా చూసుకోవాలి. ఒకవేళ గ్యాప్ కనుక ఉంటే లోపల ఫిల్ చేసిన మసాలా అంతా ఆయిల్లోకి వచ్చేస్తుంది. సమోసాకి ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా చూసుకోవాలి. దానివల్ల సమోసా అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. లేకపోతే ఆయిల్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. అలానే దానివల్ల స్పైసెస్ అన్నీ ఆయిల్లోకి వచ్చేసి సమోసా అనేది చప్పబడిపోతుంది. అందుకని గ్యాప్ అనేది లేకుండా పర్ఫెక్ట్గా ఫోల్డ్ చేసుకొని బైండింగ్ని కూడా జాగ్రత్తగా రాసుకొని జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి. మన సమోసాలన్నీ ఫోల్డ్ చేయటం రెడీ అయిపోయింది. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అది బాగా హీట్ అయిన తర్వాత దానిలోకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ సమోసాలని యాడ్ చేసుకోవాలి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ సమోసాలన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి, అటు ఇటు తిప్పుకుంటూ. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి, ఎక్కడా మాడిపోకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి. అంతే, మన చికెన్ సమోసాలు రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చాయో కామెంట్స్లో నాకు తప్పకుండా తెలియచేయాలి. వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలానే కుందేటీస్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. నా నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నా వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ.